ఇది ఒక నగరం. కలలు కన్న నగరం. ప్రతిరోజూ సూర్యుడు ఆశతో లేచిన నగరం. రోడ్లు నవ్వుల శబ్దాలు విన్నాయి. ప్రజలు భవిష్యత్తుని నమ్మి బ్రతికారు. కాని ఎవ్వరూ ఊహించని ఒక రోజొచ్చింది. సైన్స్ పేరుతో మనం క్రియేట్ చేసిన ఒక రోగం మనిషిని మనిషే చూడని రాక్షసంగా మార్చింది. హాస్పిటల్స్ భయంతోనే నిండిపోయాయి. సిరెన్స్ ఆరుపడుగా మారాయి. న్యూస్ స్క్రీన్స్లో ఒకటే వార్నింగ్. వైరస్ అన్కంట్రోలబుల్ స్టేజ్కి వెళ్ళింది. అది ఫీవర్ కాదు. అది మరణం కాదు. అది మరణం తర్వాత జీవితం. చీకటి రాత్రుల్లో కళ్ళు రక్తంలా వెలిగిన శరీరాలు బయటకి వచ్చాయి. ప్రేమానికి విలువ తెలియని, దయకు అర్థంలేని ఒక కొత్త ప్రజాతి పుట్టింది. ఒక రాత్రిలో నగరం యుద్ధభూమి అయ్యింది. రోడ్లు రక్తంతో నిండిపోయాయి. పోలీస్ బుల్లెట్స్ పనిచేయలేదు. ప్రతి అరుపు ప్రాణం కోసం ఒక పరుగు అయ్యింది. ఈ ఆందోళన మధ్యలో ఎవరు పరిగెట్టరు. ఒక్కడు తప్ప. తనకోసం కాదు, తనకి మిగిలిన వాళ్లకోసం నిలబడ్డాడు. భయాన్ని చూసి వెనక్కి తిరగలేదు. భయాన్నే తన ఆయుధం చేశాడు. వీడు హీరో అని పిలవడం తక్కువ. వీడు అవసరమైతేనే రాక్షసుడు. ప్రతి దెబ్బ ఒక డెసిషన్. ప్రతి అడుగు ఒక సాక్రిఫైస్. జాంబీ రక్తం మట్టిలో కలిసిపోయినా కూడా వీడి కళ్లల్లో కరుణ సగమైనా మిగిలింది. యుద్ధం మధ్యలో కూడా ప్రేమ సచ్చిపోలేదు. రూయిన్ సిటీ మధ్యలో ఒక అమ్మాయి చేతిని పట్టుకున్నప్పుడు ఈ ప్రపంచం ఇంకా బతికే ఛాన్స్ ఉందని తెలిసింది. కాని యుద్ధం ఇంకా మిగిలింది. ఇది పరుగు కాదు. ఇది బాట తప్పించుకోవడం కాదు. ఇది లాస్ట్ స్టాండ్. అగ్గిలో కాలుతున్న బ్రిడ్జెస్ మీద హండ్రెడ్స్ ఆఫ్ జాంబీస్ ఎదురు నిలబడ్డప్పుడు ఈ నగరం గుర్తించింది. దేవుడు ఒకరోజు వస్తే చాలు అని కాదు, ఒక మనిషి నిలబడ్డా చాలు అని. అగ్గి ప్రవాహాలు మరణం చీకటి మధ్యలో వీడు ఒక వెలుగులాగా నిల్చాడు. ప్రతి జాంబీ పడిపోయింది. ప్రతి చీకటి తొలగిపోయింది. ఉదయం వచ్చింది. నగరం మారిపోయింది కాని మనుషుల మనసు ఇంకా బతికే ఉంది. పచ్చని మొలకలతో కొత్త జీవితం మొదలైంది. ఈ కథలో హీరో ఒక్కడే కాదు. రాత్రిని గెలిచిన ప్రతి ప్రాణం హీరోనే.